ఇప్పుడు మీరు క్యూబ్ సినిమా ఎట్లా ఆన్ చేయాలో చూడబోతున్నారు. క్యూబ్ సినిమా ముఖ్యంగా 3 విధాలుగా ఫస్ట్ మీకు ఎక్విప్మెంట్ ఉంటుంది. అది ఒకటి సర్వర్, కీబోర్డ్, ప్రొజెక్టర్. సర్వర్ ఆన్ చేయడానికి ముందుగా ఇక్కడ ఉన్న పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. ఇట్లా దీన్ని పైకి నొక్కింది పవర్ బటన్ ఆన్ అవుతుంది. ఇలా పవర్ వచ్చిన నిర్ధారించుకున్న తర్వాత క్యూబ్ సర్వర్ దగ్గరికి రావాలి. క్యూబ్ సర్వర్లో బ్యాక్ సైడ్ పవర్ బటన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ పవర్ బటన్ కింద పవర్ బటన్ ఉంటుంది. ఈ పవర్ బటన్ని పైకి వేసుకోగానే మనకి ఆన్ అయినట్టు ఒక సిగ్నల్ వస్తుంది. అది ముందు వైపు కనిపించాలి. అలా ఆన్ చేయగానే మనం సిపియూని ఎలా అయితే ఆన్ చేస్తామో అలా ముందుకు వచ్చి ఇక్కడ డోర్ తీసి ఇక్కడ ఉన్న రెడ్ బటన్ని ప్రెస్ చేయాలి. అప్పుడు క్యూబ్ అని ఇక్కడ ఎల్ఈడి లైట్స్ కనిపిస్తాయి. ఈ 3 లైట్స్ పైకి పవర్ వచ్చిందని సిస్టమ్ కండిషన్లో ఉంటాయి. ప్రాసెసింగ్ జరుగుతుంది. అది ఆ లైట్ ఇండికేటర్లు తెలియదు. ఇలా సర్వర్ ఆన్ చేయగానే తర్వాత ప్రొజెక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇది ప్రొజెక్టర్. దీన్ని ఆన్ చేయడానికి పవర్ బటన్ దగ్గర పవర్ కేబుల్ పక్కనే ఉన్న పవర్ బటన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకోగానే ఇక్కడ మనకి ఎర్ర లైట్ వెలుగుతుంది. మామూలుగా అయితే ఇప్పుడంటే ఆన్లో ఉంది కాబట్టి గ్రీన్ లైట్ వెలుగుతుంది, కానీ మామూలుగా అయితే ఎర్ర లైట్ వెలుగుతాయి. ఈ ఎర్ర లైట్ని గ్రీన్ లైట్గా మార్చాలి. సిస్టమ్ రెడీ చేయాలంటే ప్రొజెక్టర్ మొత్తాన్ని ఆన్ చేయాలంటే సాఫ్ట్ పవర్ అని బటన్ ఉంది. ఈ సాఫ్ట్ పవర్ని ఇట్లా నొక్కి కాసేపు పట్టుకుంటే ఇది కాఫీ కలర్ నుంచి గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఈ ప్రాసెసింగ్ జరిగే టైంలో ఇక్కడ ఉన్నటువంటి లైట్ ఇండికేటర్లు వెలుగుతాయి. ఇవి దేనికి సంబంధించినటువంటి లైట్కి, ల్యాంప్కి, ఫ్యాన్స్, టోటల్ ప్రొజెక్టర్ కండిషన్ మొత్తం ఈ లైట్స్లో అమరి ఉంటుంది. ఆ లైట్ మొత్తం వెలిగింది. ఈలోపు కీబోర్డ్ దగ్గరికి ఏదైతే ఉందో తర్వాత ప్రాసెసింగ్ చేసుకొని కీబోర్డ్ దగ్గరికి వస్తాము. కీబోర్డ్లో ఫస్ట్ స్టార్టింగ్ ఆన్ చేయగానే నన్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నన్ అని చూపిస్తే దాన్ని ఓకే చేసుకోవాలి. వెంటనే 3 ఆప్షన్స్ వస్తాయి. ఇట్లా నన్ అని వస్తుంది. ఓకే చేయగానే తర్వాత షోస్ చేసుకోవాలి. షోస్ ఓకే చేసుకుంటే ఓకే చేసుకుంటే ఈ పవర్ ఏదైతే ఉంటుందో మనం ఇప్పుడు సినిమా వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మనం భావించాలి. తదుపరి దాన్ని ఫస్ట్ పాస్ నొక్కి తర్వాత ప్లే నొక్కి సినిమా క్యూబ్ సర్వర్ నుంచి ప్రొజెక్టర్కి వెళ్తుంది. ప్రొజెక్టర్ నుంచి సినిమా మామూలుగా స్క్రీన్ మీద డెలివరీ అవ్వడానికి పవర్ ప్రొజెక్టర్లోని షట్టర్ బటన్ని ప్రెస్ చేస్తే సినిమా సపోర్ట్ చేసి వాళ్ళకి అపరాధాలు పెట్టండి. నాన్నతో పరిగెడు కానీ మనమే చూసుకున్నాం. ఆగండి, మీరు చూస్తూ ఉంటారు. బాల్ మీ కోర్టు నుంచి నా కోర్టులకు వచ్చింది. ఈ విధంగా క్యూబ్ సర్వర్లో సినిమా వేయటం జరుగుతుంది. పోతే కరెంటు పోయినప్పుడు వల్ల సినిమా రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం వెంటనే కీబోర్డ్లోని పాస్ బటన్ని ప్రెస్ చేస్తే సినిమా అంతటితో ఆగుతుంది. అలా ఆగిన తర్వాత కాసేపటికి జనరేటర్ కానీ ఇతర సామాగ్రి వల్ల మనం మళ్ళీ సినిమా ప్లే చేస్తే సినిమా ప్లే అవుతుంది. ఈ విధంగా